హోంమంత్రి అనిత పాయకరావుపేట నియోజకవర్గం ధర్మవరం గ్రామాన్ని సందర్శించారు. ముందుగా ధర్మవరంలో శ్రీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన ఆమె ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అడుగడుగున హారతులతో మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అలాగే చాలా మందికి వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు రాలేదని హోంమంత్రి వద్ద వాపోయారు. రోడ్లు, డ్రైనేజీలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన హోంమంత్రి అనిత తక్షణమే ఆయా పింఛనుదారులకు పింఛను వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే రోడ్లను పరిశీలించి ఆమె త్వరలోనే మీ గ్రామానికి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించే విధంగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇవన్నీ అడగాలి అనుకుంటే నాకు ఒక ధైర్యం ఉండాలి. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అన్నది చెప్పినట్టుగా చేసి చూపిస్తారు ఎన్ని క్రైసిస్ ఉన్నా. ఈరోజు అదేవిధంగా చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడే పరిస్థితి, అంటే చదువుకొని పిల్లలు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. వాళ్ళు ఇబ్బందులు పడ్డమే కాకుండా లేనిపోయిన అలవాట్లకైనా అలవాటు అయిపోయి పిల్లలు చాలా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులు కనిపించాయి. లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా గాంజా అన్నది విచ్చలవిడితనం అయిపోయింది. నీకు తెలుసా, కొండ మీద 10,000 ఎకరాల్లో ఇంతకు ముందు కల్టివేషన్ ఉండేది, పండించేవారు, గాంజాని పండించేవారు 10,000 ఎకరాల్లో. అలాంటిది మేము వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఈ రోజు 90 ఎకరాలు కూడా లేదు ఈ రోజు సాగు. అంటే ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే చాలా వందల కేజీల్లో పట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు గాంజా అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడానికి మన పీడీ యాక్ట్లు కూడా పెట్టేసి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోతే ఎవరైతే అంటే ఇంకొంచెం ఎక్స్టెంట్ వెళ్తే ఇంకా పరిస్థితి ఎలా అవుతుందంటే మన పిల్లలు మనం కంట్రోల్ చేసుకోకపోతే రేపొద్దున గాంజా తీసుకున్నారని దొరికితే వాళ్ళ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. కాబట్టి మన పిల్లల్ని మనం కూడా కంట్రోల్లో పెట్టుకొని గాంజా అనేది పిల్లలు తీసుకుంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీని మీద చాలా పెద్ద దృష్టి పెట్టాం. దీంతో పాటు ఎందుకు మీరు అంటారు, అమ్మ పని పట్ట లేక తిరుగుతుంటే ఇలాంటివన్నీ అలవాటు అవుతున్నాయమ్మా అని. దాని గురించనే మీకు ఆ రోజు మాట ఇచ్చాం. చదువుకున్న